బైబిల్లో ఈ స్త్రీ జీవితంలో జరిగిన అద్భుతం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? తన అప్పులన్నీ కూడా ఆశ్చర్య రీతిగా దేవుడు తీర్చేశాడు. ఈ క్రేజీ స్టోరీని ఖచ్చితంగా మనం వినాల్సిందే. మీకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ తో షేర్ చేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే, ఎలీషా ప్రవక్త ఉన్న కాలంలో ఒక విధవరాలు తనకున్న సమస్యలతో ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతుంది. నా భర్త ప్రవక్తల శిష్యులలో ఒకడు, అతడు అకస్మాత్తుగా మరణించి ఉన్నాడు. అతడు నీతిమంతుడని నీకే తెలుసని ఎలీషాకి చెప్తుంది. అతడు మరణించిన తర్వాత నా కుటుంబం అప్పుల్లో మునిగిపోయింది. ఇప్పుడు అప్పులు తీర్చలేక నేను పరిస్థితుల్లో ఉంటే అప్పించిన వారు నా కుమారుల్ని దాసులుగా తీసుకెళ్లిపోతారని బెదిరిస్తున్నారని చెప్పేసి ఎలీషా ప్రవక్తకి తను చెప్తుంది. దీనిని విన్న ప్రవక్త అయిన ఎలీషా, నీ దగ్గర ఏమున్నాయని అడిగినప్పుడు తను, నా దగ్గర ఒక నూనె కుండ తప్ప ఇంకా ఏమీ లేవయ్యా అని చెప్పేసి సమాధానం ఇస్తుంది. అయితే ఎలీషా చెప్తారు కదా, బయటికి వెళ్ళి నీ కుమారుని బయటికి పంపించి ఎవరి దగ్గర పాత్రలు ఉంటే ఆ పాత్రలన్నింటినీ కూడా అరువు తెచ్చుకొని నీ దగ్గర పెట్టుకోమని చెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత నీవు నీ కుమారులు అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళి తలుపు పెట్టుకొని నీ దగ్గర ఉన్న నూనె పాత్ర ఏదైతే కుండ ఉందో అది తీసుకొని నువ్వు అరువు తెచ్చుకున్న కుండలన్నింటిలో కూడా నింపుతా ఉండని చెప్తాడు. ఆమె ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు అందరి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్న ఆ పాత్రలో ఆ ఉన్న చిన్న కుండలో నూనె అంతా కూడా అందులో పోయడం ప్రారంభించింది. అలాగే తను తెచ్చిన పాత్రలన్నింటిలో కూడా తన దగ్గర ఉన్న ఒక చిన్న నూనె కుండలో నుంచి నూనె అన్నిట్లోకి, అన్ని పాత్రల్లో కూడా పోయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆశ్చర్య రీతిగా ఆ చిన్న కుండ పాత్రలో నూనె ద్వారా అన్ని పాత్రలు కూడా నిండిపోతా ఉంటాయి. ఆ తర్వాత తన కుమారుడికి తను చెప్తుంది, ఇంకా ఏమైనా పాత్రలు ఉంటే వెళ్ళి తీసుకున్నానంటే, ఇంకా ఎవరి దగ్గర ఏమి పాత్రలు లేవు, మనం అన్ని తెచ్చేసామని చెప్పేసి తన కుమారులు చెప్తారు. ఆ తర్వాత ఈ స్త్రీ మళ్ళీ వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పిన రీతిగా నేను చేశాను, ఈ పాత్రలన్నీ కూడా నిండిపోయాయని చెప్పేసి తను ఉత్తరం ఇస్తుంది ఎలీషాకి. అప్పుడు ఎలీషా ఈ నూనెని అమ్మి నీ అప్పు తీర్చుకోమని చెప్పేసి చెప్తాడు. తర్వాత మిగిలిన నూనెతో నువ్వు నీ కుమారులు బ్రతకమని చెప్పేసి ఎలీషా చెప్తాడు. మనం విశ్వాసం నుంచి దేవుడి దగ్గర అడిగినప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా, ఎలాంటి సమస్యలైనా దేవుడు తీర్చడానికి సమర్థుడు. ఏ విషయాన్నైనా దేవుడి దగ్గర చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు. ఇక్కడ విధవరాలైన ఆ స్త్రీ వచ్చి తనకున్న పరిస్థితి అంతటినీ కూడా ప్రవక్తతో చెప్పగా ప్రవక్తకు మార్గాన్ని చూపించాను. మనం దేవుడికి చెప్పినప్పుడు, సేవకులకు చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడి సేవకులతో మాట్లాడే స్థితిని మనం గమనించాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలానే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ బైబిల్లో ఏ గ్రంథంలో, ఏ అధ్యాయంలో, ఏ వచనంలో ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.